మీలాగా కొండలకి గుట్టలకి కాదులేండి, ఇంటి నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి డైలీ 3 కిలోమీటర్స్ నడిచేదాన్ని. అది కూడా ఈక్వల్ టు ట్రక్కింగే కదా. ఏమైందను? సార్, అక్కడెవరో కదిలినట్టు అనిపించింది సార్. డోంట్ గెట్ టెన్స్డ్ అను. మన భయమే మనకి లేనిపోని ఊహల్ని కల్పిస్తుంది. పగలుండేవి చీకట్లు కూడా ఉంటాయి. ఏ ర్యాబిట్స్ తిరుగుతూ ఉండుంటాయి. పద. సార్, ఇంతకీ అతను చెప్పిన దారి ఇదేనంటారా? ఐ థింక్ సో. ఒకవేళ కాకపోతే మాత్రం మనం దారి తప్పినట్టే అనుకోవాలి. అమ్మో, దారి తప్పితే ఎలా సార్? ఎటువైపు అని, ఎంత దూరం అని వెళ్తాం? కంగారెందుకను? ఫోన్లో సిగ్నల్స్ వచ్చేమో చూడు. సార్, లైట్ గా కనెక్ట్ అవుతున్నట్టుంది. అయ్యో, వాట్ హ్యాపెండ్? సిగ్నల్ వచ్చేలా ఉందనుకుంటే బ్యాటరీ అయిపోయింది సార్. స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎలా? ఏముంది, కనిపిస్తున్న ఈ కాస్త మూన్ లైట్ లో నడవడమే. అంతేనంటారా? అంతే. లెట్స్ మూవ్. సార్ సార్ సార్, ఆగండి సార్. ఏంటను? నేను ముందు నడుస్తాను, మీరు నా వెనకే రండి. ఎందుకలా? ఎందుకేంటి సార్? హైవే రోడ్డు మీద కార్లో కదలకుండా కూర్చోవడం తప్ప మీకు ఇలాంటి ఎగుడు దిగుడు దారుల్లో నడవడం తెలియదు కదా. అందుకే నన్ను ఫాలో అవ్వండి, జాగ్రత్తగా తీసుకెళ్తాను. అంటే ఇప్పుడు నువ్వు నన్ను గైడ్ చేస్తావన్నమాట? అలాంటిదే అనుకోండి. ఏమీ అక్కర్లేదు, ఐ కెన్ మేనేజ్. పద. ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి? సరే అయితే ఈ 2 వేళ్లలో ఒక వేలు పట్టుకోండి. ఏంటి, నా స్ట్రాటజీ నా మీదే అప్లై చేస్తున్నావా? మీరు అడిగినప్పుడు నేను బుద్ధిగా వేలు పట్టుకున్నాను కదా సార్, మీరు కూడా పట్టుకోవాల్సిందే. పట్టుకోండి. ఒకవేళ నువ్వు నన్ను చీట్ చేస్తే? నాకు మీకున్నన్ని తెలివితేటలు లేవులేండి. పట్టుకోండి. నేనే ముందు నడవాలి. సార్, ఇలాంటి దారుల్లో చందమామ వెలుగులో నడవాలంటే అలవాటు ఉండాలి సార్. నీకంత అలవాటుందా? ఉందా అని మెల్లిగా అడుగుతారేంటి సార్? నా గురించి మీకు పూర్తిగా తెలీదు, రండి చెప్తాను. పద. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊళ్ళో ఇలాగే గోదావరి ఒడ్డున ఇసుక తిమ్మల్లో నడిచేవాళ్ళం సార్. పగలా రాత్రా? రాత్రిలో సార్. పగలంతా జాతరలో ఆడుకుంటాం. సార్ జాగ్రత్త. రాత్రులు ఇలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అసలు నేను దేనికి భయపడేదాన్ని కాదు సార్. మా పిల్లల గ్యాంగ్ కి నేనే గ్యాంగ్ లీడర్ సార్. ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను భయపెట్టడానికి మా ఫ్రెండ్స్ అందరూ దాక్కున్నారు. కానీ నేను భయపడకుండా హ్యాపీగా ఒక్కదాన్ని సార్ ఎక్కడికి వెళ్ళారు? సార్, ఆర్య సార్, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? నేను ఎంత భయపడ్డానో తెలుసా? అరే, నువ్వు గ్యాంగ్ లీడర్ కదా, నువ్వు భయపడటం ఏంటి? నన్ను కావాలని ఏడిపించారు కదూ. అప్పండి, అను అలిగింది. సారీ అను, జస్ట్ కిడింగ్ యూ.
అయినా అలిగింది. అను అను స్లో, మెల్లిగా నడు. ఏ అడుగు ఎక్కడ వేయాలో నాకు బాగా తెలుసు. మీరు చూసుకుని అను. ఇలా నడవాలని నాకు చెప్పలేదే. నేను మామూలుగా నడిచేశాను. పర్లేదా? మిమ్మల్ని సారీ సారీ. మీకు ఎగతాలుగా ఉంది కదూ. ఇప్పుడు చూడండి, పీటీ ఉషాలా పరుగులు తీస్తాను. అను 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 స్టాప్. నాన్ స్టాప్. బస్ స్టాప్ దొరికేదాకా వెళ్లాల్సిందే. అందుకే చెప్పిన మాట వినాలి అనేది. నేను ముందు నడుస్తాను, నా అడుగుల్లో అడుగు వేసుకుంటూ వచ్చే. అలా నడవాలని నేనెప్పుడో ఫిక్స్ అయ్యాను సార్. ఎలా నడవాలని? మీ అడుగుల్లో అడుగు వేస్తూ మిమ్మల్ని అనుసరిస్తూ నడవాలని. ఈ రోజు సాయంత్రం అష్టమి తిథి మొదలవుతుండది. సార్, ఎటు చూసినా అడవే కనిపిస్తుంది. అడవిలో అడవి కనిపించక ఎడారి కనిపిస్తున్నాను. సార్, ఐ మీన్ మనం రూట్ తప్పినట్టున్నాను. మేబీ ఆయన చెప్పిన దాని నుంచి డైవర్ట్ అయిపోయి ఉంటాం. అయ్యో, అయితే ఇప్పుడు ఎలా సార్? తెల్లవారితే గాని మనం వెళ్లాల్సిన దాని గురించి క్లారిటీ రాదు. ఇక్కడే ఎక్కడో సేఫ్ ప్లేస్ చూసుకుని ఉండడం బెటర్ అను. నిజమే అనుకోండి, కానీ మనం ఇక్కడ ఒంటరిగా ఉండటం సేఫ్ అంటారా? మనం ఒంటరిగా ఎక్కడున్నాం? నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు. సార్, మనతో ఇంకొకరు కూడా ఉన్నారు. ఇంకొకరా? ఎవరను? చందమామ. సార్, మనం ఒకరికొకరం తోడుగా ఉన్నాం సరే, కానీ మనకి ఈ అడవి కొత్త కదా. అను, మనుషులు ప్రకృతిని వేలేస్తున్నారు గాని ప్రకృతి ఎప్పుడూ మనుషుల్ని ఆదరిస్తూనే ఉంటుంది. అలాగే ఈరోజు ఈ అడవి మనకి ఆతిథ్యం ఇస్తుంది. భలే చెప్పారు సార్. పగలేమో మంచి మనసున్న పల్లె జనాల ఆతిథ్యం, ఇప్పుడు స్వచ్ఛమైన అడవి ఆతిథ్యం.
వాట్ ఏ మెమరబుల్ డే కదా సార్. నిజంగానే ఇది మెమరబుల్ డే అను. ప్రకృతితో ఉండడమా లేక నాతో ఉండడమా సార్? ఈ ప్రకృతితో కలిసి నీతో ఉండడం. పద. సార్ ఫోన్ కలవడం లేదు, అను ఫోన్ కూడా కలవడం లేదు. ఇద్దరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో. టైంకి రఘుపతి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. వాణ్ణి పంపించి కూడా ఉపయోగం లేదు. ఛ! అయిన తప్పంతా నాదే. అనుతో పాటు నేను వెళ్లాల్సింది. దాన్ని ఒక్కదాన్ని పంపడం వల్ల ఆర్య సార్ కూడా తనతో జాయిన్ అయ్యారు. ఆర్య సార్ అను పక్కన ఉన్నారన్న ఆలోచన నాకు చిరాకు తెప్పించేస్తుంది. మరోవైపు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలియట్లేదు. మేబీ సార్ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇన్ఫార్మ్ చేసుంటారా? ఛాన్స్ ఉండొచ్చా? అడిగి చూద్దాం. అమ్మా అమ్మా, నీ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. నీరజ్, గిఫ్ట్ అంటే వాళ్ళకి నచ్చినది మనమే సర్ప్రైజింగ్ గా ఇవ్వాలి. ఇలా ఎవరైనా అడుగుతారా? నేను అడుగుతున్నాను కదా. ఇప్పుడు నేనేదో గెస్ట్ చేసి తీసుకోవడం కంటే అమ్మకు నచ్చిందేదో కరెక్ట్గా కనుక్కుని గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది కదా. నీరజ్, నాకే గిఫ్ట్ అవసరం లేదురా. పిల్లలు కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతుంటే అమ్మకదే 10,000. అర్థమైందా మిస్టర్ హస్బెండ్ గారు? అంటే మన హ్యాపీనెస్ మామూలు హ్యాపీనెస్. సో నాకు మంచి గిఫ్ట్ ని ప్రెజెంట్ చేసి మేక్ మీ హ్యాపీ డియర్. పుట్టినరోజు అమ్మదైతే నీకెందుకు గిఫ్ట్ ఇవ్వాలి? ఎందుకంటే ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా సరే ఇంటి కోడలికి గిఫ్ట్ ఇవ్వాలి. దట్స్ ది ట్రెడిషన్. అంతే కదా మోమిల్లా? వశిష్ఠ, అమ్మా మేడం, ఏమైంది మీరా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షన్ ఏం లేదు మేడం. ఆఫీస్ వర్క్ లో చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆర్య సార్కి కాల్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. సార్ మీకేమైనా కాల్ చేశారా మేడం? లేదు మీరా. పోనీ జెండేకి కాల్ చేసి ఆర్య ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయావా? లేదు మేడం. జెండేజీ కూడా నాతో పాటు బోర్డు మీటింగ్ కి అటెండ్ అయ్యారు. అంటే ఆర్య బోర్డు మీటింగ్ కి అటెండ్ అవ్వలేదా? లేదు మేడం. ఆర్య ఆఫీస్ వర్క్ ని నిర్లక్ష్యం చేయడే. లేదమ్మా, దాదా వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగ్ అటెండ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ చేయడం ఏంటి? ఆర్య ఎక్కడికి వెళ్ళాడు? ఆర్య సార్ పోచంపల్లి వెళ్లారు మేడం. పోచంపల్లా? దేనికోసం? నందిని టెక్స్టైల్స్ కి సంబంధించిన వర్క్ కోసం వెళ్లారు మేడం. జెండే కూడా లేకుండా ఒక్కడే వెళ్ళడం ఏంటి? బ్రోయిన్ లా ఒక్కరే వెళ్ళుంటే మీరా ఇంత కంగారుగా ఎందుకుంటుంది మోమిల్లా? బ్రోయిన్లాతో పాటు అను కూడా వెళ్ళింది. అందుకే ఈ మీరాకి ఇంత టెన్షన్. మాన్సీ, ఏంటా మాటలు? ఇట్స్ ట్రూ మోమిల్లా. హే మీరా, అను బ్రోయిన్లా ఇద్దరు కలిసి వెళ్లారు, ఇంకా రాలేదేంటా అనే కదా నీ టెన్షన్?
మాన్సు మ్యామ్, యు ఆర్ మిస్టేక్ మీ. నా ఇంటెన్షన్ అది కాదు. సార్ గురించి, సార్ కంపెనీ గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. ఆ అను సంగతి నాకు అనవసరం. వై షుడ్ ఐ కేర్ అబౌట్ హర్? అను అంటే అను అంటే రోహిల్లా అందరికంటే ఎక్కువగా ట్రస్ట్ చేసే అమ్మాయి మామిల్లా. ట్రస్ట్. మేడం, ట్రస్ట్ అంటే తను హార్డ్ వర్కర్ అనే ఇంప్రెషన్ అంతే మేడం. అందుకే కొత్త కంపెనీకి సీఈఓని కూడా చేశారు. మీరు చెప్పిన మాట ప్రకారం స్ట్రెస్ తగ్గించుకోవాలని తనకు బాధ్యత అప్పగించారు. కానీ తనకు ఆ టాలెంట్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి. అవన్నీ సరే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మ్యామ్. ఆ వర్క్ గురించి టెన్షన్. ఓ, అయినా వెళ్ళింది ఆర్య కదా, ఆ పని సక్సెస్ అయినట్లే మీరా. నువ్వు కంగారు పడకు. అది సక్సెస్ అయితే సాడ్ గా ఫీల్ అయ్యేది ముందు మీరానే మామిల్లా. సారీ, సంతోషంగా ఫీల్ అయ్యేది అనబోయి అలా అన్నాను, అంతే కదా మీరా? ఆఫ్ కోర్స్ మ్యామ్. మీరా, నువ్వెప్పుడు ఆర్య సక్సెస్ గురించే కాదు, తన సంతోషం గురించి కూడా ఆలోచిస్తావని నాకు తెలుసు. ఆర్య వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తాడులే, నువ్వు కంగారు పడుకో. మాన్సి, ఇంటి కోడలంటే కేవలం బహుమతుల గురించి ఆలోచించటమే కాదు, బాధ్యతల గురించి కూడా ఆలోచించాలి. అంటే నాకు బాధ్యత లేదని అంటున్నారా మామిన్లో? ఆ విషయం నన్ను అడగడం దేనికి? నిన్ను నువ్వు ప్రశ్నించుకో మాన్సి. పదమీరా. నన్ను నేనే ప్రశ్నించుకుంటే దొరికే సమాధానాలకు మీరు ప్రశ్నగా మిగిలిపోతారు మామిల్లా. మీరాతో కంపేర్ చేసి నన్ను పాయింట్ అవుట్ చేస్తారు కదూ, చూస్తాను. ముందు ఈ మీరా సంగతి తెలుసుకోవాలి. మీరాలో ఈ టెన్షన్, భయం, కంగారు ఫ్లోలో ఇలాగే రన్ అవ్వాలంటే రోహిన్లా పక్కన ఆ అను ఉండి తీరాలి, లైఫ్ లాంగ్. దాహంగా అనిపిస్తుంది. ఈ అడవిలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? సార్, ఈ అడవిలో మీకు నీళ్లు ఎక్కడ దొరికాయి? ఎలాగైనా అనుదాహం తీర్చాలని మనసులో గట్టిగా అనుకున్నాను. అంతే, వెంటనే చెరువు ప్రత్యక్షమైంది, తెచ్చేశాను. సార్, ముందు తాగు. థ్యాంక్ యూ సార్. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడంలో మీరెప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. ఆ, మీకు అందరి గురించి అలా ఎలా తెలిసిపోతుంది సార్? అందరి గురించి ఏమో గానీ అను గురించి మాత్రం తెలిసిపోతుంది. ఏంటో, కొన్నింటికి దగ్గరగా వెళ్ళలేము, అలా అని దూరంగా ఉండలేము. అను, ఆ, ఆ, నేను ఈ మంట గురించి చెప్తున్నాను సార్. ఇది వేసవి కాలం కాబట్టి
నిప్పుకి దగ్గరగా కూర్చోలేము కానీ చీకట్లో వెలుగు కావాలి కాబట్టి తప్పదు. ఇది చలికాలమైనా బాగుండేది సార్. చల్ల గాలికి వెచ్చని మంట తోడుగా ఉండేది. ఈ మంట వెలుగు కోసం కాదనో, అడవి జంతువులకి నిప్పంటే చాలా భయం. అందుకే ఇలా. ఓహో, అందుకేనా స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ బ్యాటరీ నుండి కష్టపడి నిప్పు రాజేశారు. మీ తెలివితేటలు అమోఘం, అద్భుతం, అతి హలో సామాన్యం. హలో స్టాప్ అను. వదిలేస్తే తెలుగు డిక్షనరీ మొత్తం చదివేటట్టున్నావు. సినిమాల్లో హీరో హీరోయిన్లు ఇలా మంట వేసుకుని డ్యూయట్ పాడుకుంటుంటే చలి తట్టుకోవడానికి అనుకున్నాను. దీని వెనకాల బోలెడు రీజన్స్ ఉన్నాయన్నమాట. అర్థమైంది. ఏమర్థమైంది సార్? నువ్వు కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్లేదానివని అర్థమైంది. అదేం కాదు, నాకు 100% అటెండెన్స్ ఉండేది తెలుసా. ఓహో, నీ బదులు రమ్య ప్రెజెంట్ మేడం అనేదా? అది నాతో పాటు థియేటర్ లో ఉంటే ప్రెజెంట్ మ్యామ్ అని ఎలా చెప్తుంది?